సుపరిపాలన సుపరిపాలనలో తొలి అడుగు ఏడాది తర్వాత. అయితే ఇందులో ఎక్కువగా వస్తున్న రిమార్క్స్ ఏంటి అంటే, చాలామందికి పింఛన్లు కొత్తగా వస్తాయనుకున్న వాళ్ళకి రాలేదట. ఇలాంటి వాళ్ళు దాదాపు 5,00,000 మంది ఉన్నారట రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5,00,000 మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఏడాది పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే. ముందు చెప్పినట్టయితే రూ. 4,000 పింఛన్ ఇస్తానన్నది పెంచేశారు. ఏప్రిల్ నుంచి అని చెప్పి అప్పుడు 2 నెలలు కూడా ఎక్స్ట్రా ఏసేసి రూ. 6,000 ఇచ్చారు. అంతవరకు బానే ఉంది. కానీ మరి కొత్తగా ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, పింఛన్‌కి అర్హులైన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది సామాజిక భద్రత పింఛన్ గదా! ఇది ఏళ్ల తరబడి వెయిట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాస్తవానికి ఇది ఇప్పటికే అంతా మనం క్వాంటమ్ టెక్నాలజీని తీసుకొస్తున్నాం. ఏఐ టెక్నాలజీ వస్తోంది. మొత్తం సాఫ్ట్‌వేర్ రంగాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాం. అంతా ఆటోమేటెడ్ టెక్నాలజీ మనం తెస్తున్నప్పుడు, అందులోకి టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ బాబు గారు అంటున్నప్పుడు, ఇటువంటివి ఇంకా ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లో జరిగిపోవాలి. ఆధార్ కార్డులు వాళ్ళయి మొత్తం అన్నీ మన డాటా మన దగ్గరే ఉన్నప్పుడు, 60 ఏళ్ళు నిండుతుంది అన్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ తీసుకొని, ఆటోమేటిక్‌గా వాళ్ళకి నెక్స్ట్ నుంచే పింఛన్ వచ్చేసేలాగా ఏర్పాటు చేయాలి. అవసరమైతే వాళ్ళ లైఫ్ సర్టిఫికేట్ ఒకటి తీసేసుకొని అంతే. వాళ్ళు బతుకున్నారో లేదో నిర్ధారించుకొని. ఆ పనులు చేయడానికి ఇంతకుముందు వాలంటీర్లు ఉండేవారు. ఇప్పుడు లేరు. పోనీ వాళ్ళొచ్చి సచివాలయం దగ్గర అప్లై చేసుకోమన్నా చేసుకుంటారు. అలా చేసుకున్నా సరే ఆ దరఖాస్తులు ఇంకా కుప్పల తెప్పల కింద పక్కనున్నాయే గానీ, ఇప్పటికీ వాళ్ళకి పింఛన్లు మంజూరు కాలేదట. మళ్ళీ ఇందులో అర్హులు, అనర్హులు లేదంటే మన పార్టీ సానుభూతి పరులా కాదని ఇవన్నీ ఆలోచించుకుంటా, లెక్కలేసుకుంటా కూర్చుంటే కుదరదు. ఇప్పుడు 5,00,000 మంది ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు అంటే, వాళ్ళు నెలలు గడిచే కొద్దీ ఎంత నష్టపోతున్నట్టు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన ఈ పథకాలు సంక్షేమం రూపంలో అందించాల్సిన డబ్బుల విషయంలో. వాళ్ళకొక భరోసా కదా! ఒక భద్రత కదా! ఇన్నాళ్లుగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో జీవిస్తూ, వాళ్ళ ఓటు రూపంలో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటూ, నాయకులను చేస్తుంటే, అలాంటి వాళ్ళని ఇప్పుడు పట్టించుకోకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడితే రేపొద్దున ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ కీలకమైన అంశం ఇదే. సుపరిపాలన అన్నప్పుడు ఇవన్నీ ఇమ్మీడియేట్‌గా జరిగిపోతుంటేనే సుపరిపాలన. లేదు వచ్చి మేము చెప్పిన హామీల్లో ఒకటో రెండే చేసాం. ఇదే సుపరిపాలన ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా! మిగిలినవి చేస్తామంటే, ఈ లోపల నష్టపోయే వాళ్ళు నష్టపోతూ ఉంటారు. దాని నుంచి వాళ్ళు విరక్తి కూడా చెందుతారు.